అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ప్రత్యేకించి పాస్టర్ గారికి వందనాలు తెలుపుకుంటున్నాను. దేవుడు ఇక్కడ నన్ను నిలబెట్టినందుకు దేవుడికి హృదయపూర్వక స్తోత్రాలు తెలుపుకుంటున్నాను. 54వ కీర్తన అందరం వచనం వెంబడి వచనం చదువుకుందామండి. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయం తీర్చుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యుడు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకొన్నవారు కారు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించెదను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరు కూర్చుందామండి, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరం గల మా తండ్రి, మా రక్షక ప్రభువ తండ్రి, ఇక్కడ మేము మమ్మల్ని అందరినీ కూడుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రం నైనా. ఈ పునరుద్ధాన దినమందు తండ్రి, మరొక పునరుద్ధాన దినంలో మమ్మల్ని ప్రవేశింపచేసి నీ సన్నిధిలో మేమందరం ఇక్కడ కూడుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వందనాలు తెలుపుకుంటున్నానయ్యా. ప్రభువా, అర్హత లేనటువంటి దాన్ని తండ్రి, ఏ జ్ఞానము లేనటువంటి దాన్ని తండ్రి, బలహీనురాలని నన్ను ఎన్నుకొని ఇక్కడ నిలబెట్టావు తండ్రి, నీకు వందనాలయ్యా. ఇక్కడ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు సమస్తము నీకే చెల్లునుగాక. ఎటువంటి తండ్రి ఆటంకపరిచే దురాత్మ, అంధకార చీకటి శక్తులుంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఆవరణ నుండి వెళ్ళిపోబడును గాక. తండ్రి ప్రభా, ఇక్కడ నువ్వు నిలబెట్టావు తండ్రి. నా నోటి మాట, నా యొక్క జ్ఞానము చాలా అల్పమైంది ప్రభా. యేసయ్య, నువ్వే తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తావని యేసునామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ 54వ కీర్తన దావీదు మహారాజు రాశారండి. ఈ 54వ కీర్తనని నెగినోతు కీర్తన అంటారు. అంటే తంతి వాద్యములతో పాడుకునే కీర్తన. ఈ కీర్తనలో ముఖ్య అంశం ఏంటంటే నమ్మక ద్రోహం. దీన్ని మ్యాస్కిల్ అంటారు. మ్యాస్కిల్ అంటే ప్రబోధ గీతంగా కూడా దీన్ని చెప్తుంటారండి. దీనికి పైన చిన్న అక్షరాలు ఉన్నాయి, అది ఒకసారి చదవండి. చాలా అంటే ఇక్కడ జిఫీల్ అనేవారు దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పారు. ఎందుకు, ఎప్పుడు, ఎలా చెప్పారు? సౌలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు జిఫీలు ఎవరు? ఈ విధంగా అనుకుంటే దావీదుని చంపాలని సౌలు తరుముకుండా ఈట పట్టుకొని 3,000 మంది సైన్యంతో తరుముకొని వస్తున్నప్పుడు దావీదు కొండల్లో, లోయల్లో పడి పరిగెడుతుంటాడు. కొండలెక్కినప్పుడు, లోయల్లో పడినప్పటికీ, ప్రమాదం అంచుకు వచ్చినప్పటికీ తప్పించుకొని వస్తున్నాడు. ఆ ఉపాయము, ఆ యుక్తము, ఆ జ్ఞానము దావీదుకి ఇచ్చింది కాదు. దేవుడి కృప వల్ల మాత్రమే ప్రతి విషయంలో తప్పించుకుంటూ దావీదు ముందుకెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో, ఆ ప్రయాణములో ఒకసారి జీఫు అనే అరణ్యంలో వెళ్తాడు. అక్కడ జీఫీయులు ఉంటారు. ఆ జీఫీయుల మధ్య ఆయన దాక్కుంటాడు. వెళ్ళినప్పుడు వీళ్ళు ఆహ్వానిస్తారు జీఫీయులు. ఏమని? దావీదా, ఇక్కడికి రా, మా దగ్గర ఉండు, మేము మిమ్మల్ని రక్షిస్తాము, మా దగ్గర దాక్కో అని చెప్తారు. చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి దాక్కుంటాడు. ఈ జీఫీయులకి దావీదుకు ఏం సంబంధం? వాళ్ళు ముందే తెలుసు. వాళ్ళు దావీదుకి బంధువులే, రక్త సంబంధికులే. ఏ విధంగా అంటే మనము యెహోషువ గ్రంథం తీసుకుంటే 15వ అధ్యాయము 32లో ఉంటుంది. జీఫు అనే ఊరు,
యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము జీపు అనే ఊరు ఉంటుంది. అంటే యెహోషువ ఏం చేస్తాడు, 12 గోత్రాలకి భూమిని పంచుతుంటాడు. యెహోషువ 12 గోత్రాలకి భూమిని పంచుతాడు. పంచినప్పుడు ఈ జీఫు అనే ఊరు యూదా వంశస్థులకి కేటాయించబడుతుంది. కేటాయించబడినప్పుడు అక్కడ కొంతమంది నివసించడం జరుగుతుంది. కాబట్టి ఆ జీఫు అనే ఊరిలో నివసించిన వారిని జిఫీయులు అన్నారు. ఈ జిఫీయులు కాబట్టి జిఫీయులు ఏ వంశస్థులండి? యూదా వంశస్థులు. దావీదు ఏ వంశస్థుడు? యూదా వంశస్థుడు. కాబట్టి రక్త సంబంధికులు జిఫీయులు. ఇక్కడ జిఫీయులు నా దగ్గర దాక్కో అని చెప్పారు. చెప్పినప్పటికీ మరి వాళ్ళు ఏం చేశారండి? దావీదు మొదటి సమూయేలు గ్రంథము 23:19 తీసుకుంటే చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 23:19 చదవండి. అది ఏం చెప్పారండి? పోయి మా దగ్గర దాక్కు అని చెప్పిన వాళ్ళే, ఆ రక్త సంబంధికులే, బంధువులే, అరణ్యమున కొండ స్థలమందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే అని చెప్పాడు. సౌలుకి సమాచారం అందించారు. సౌలు ఎటువంటి వాడు? దావీదుని చంపజూచుచున్నటువంటి వాడు, దావీదు మీద అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నటువంటి వాడు, ఈటలు పట్టుకొని తిరుగుతున్నాడు. 3000 జనము సైన్యాన్ని వేసుకొని అనుదినము దావీదు కోసము పరిగెడుతున్నాడు. అటువంటి సమయంలో వీరు సమాచారం అందించారు. సమాచారం అందించినప్పుడు దావీదుకు కూడా ఈ విషయం తెలిసిపోయింది. రక్త సంబంధికులు, బంధువులు దాక్కు అని చెప్పి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి వారు సమూయేలుకి సమాచారం అందించారు. ఆ విషయము సౌలుకి సమాచారం అందించారు. ఈ విషయం దావీదు తెలుసుకొని వెంటనే మనమైతే ఏం చేస్తామండి? ఎంత అన్యాయం చేశారు, ఎంత మోసం చేశారు అని విలపిస్తాము, నలుగురికి చెప్పుకుంటాం. చూడండి నేనేం తప్పు చేశాను, వీళ్ళు వాళ్ళని నమ్మి నా ముందు ఒక మాట వెనక ఒక మాట అన్నారు, ఇక్కడ మీకు ఆశ్రయం ఇస్తాము, నిన్ను రక్షిస్తాము అని చెప్పి నన్ను పట్టించారు నా శత్రువుకి అని బాధపడతాం. కానీ దావీదు ఏం చేశాడు? దేవుడి దగ్గర మోకరించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇందాక పాప పాడిన పాట, వేరే ఆధారం లేదు, నువ్వే నా శైలము, నా దుర్గము, నా కోట, అదే అనుకున్నాడు దావీదు. నాకు వేరే ఆధారం లేదు, నువ్వే. సమస్త భారము దేవుడి మీద వేశాడు. వేసినందువల్ల దావీదు ఏం చేశాడు? తప్పించుకోబడ్డాడు. ఈ విధంగా పారిపోతూ ఉన్నప్పుడు దావీదు ఒక కొండ దిగి, పర్వతం దిగి పారిపోవాలని విషయం తెలిసి వస్తున్నప్పుడు దావీదు ఏం చేశాడు? ఈ నమ్మక ద్రోహం చేసిన సమయంలో దావీదు ఈ కీర్తన రాయగలిగాడు, ఈ ప్రార్థన చేయగలడు. కొంచెం బాధ కలిగితే మనం ఏం చేస్తాము? ప్రార్థన చేయడానికి కూడా మనకు రాదు, ప్రార్థనాత్మ రాదు, వాక్యం ధ్యానించలేము. కానీ దావీదు మాత్రము ఈ కీర్తన రాశాడు. దేవుని ఏమని రాశాడు? దేవా, నీ నామం బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు. అన్యులు ఎవరండి ఇక్కడ? జిఫీలు అంటే దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. దావీదు గురించి వారికి తెలుసు, అతని బలం గురించి, శక్తి గురించి వారికి తెలుసు. జిఫీలకి దావీదుకి దేవుడికి ఉన్న సంబంధం ఏమిటో కూడా జిఫీలకు తెలుసు. దావీదుకి ఎంత దైవభక్తి, దేవుడు ప్రత్యక్షత ఉంది అని కూడా వారికి తెలుసు జిఫీలకి. అయినప్పటికీ వాళ్ళు దేవుడు ఆజ్ఞలు అతిక్రమించి దేవుడు అభిషేకించినటువంటి దావీదుని అప్పజెప్పాలని చూశారు. ఈ విధంగా జిఫీలకి తెలియక కాదండి, దావీదు బలశక్తులు తెలుసు, దేవుడికున్న సంబంధము తెలుసు, దేవుడితో నడుస్తాడు, దేవుడి మీద ఆధారపడతాడు, దేవుడు ప్రత్యక్షత ఉంది, దేవుడు తన పక్షాన, దావీదు పక్షాన ఉన్నాడని ఇవన్నీ తెలిసినప్పటికీ జిఫీలు ఏం చేశారు? దావీదుని శత్రువులకు అప్పగించాలని కుట్ర పన్నారు, నమ్మకం ద్రోహం చేశారు. అందుకని దేవుడు ఏం చేశాడు? దావీదును రక్షించాడు. దావీదు చేసిన ప్రార్థన మామూలు కాదు. ప్రతి ఉదయ సాయంత్రాలు ప్రార్థన అనే ధూప నైవేద్యాలతో దేవుని స్తుతించుకుంటాడు, దేవుని మీద పూర్తిగా ఆధారపడతాడు. దేవుడి యొక్క మనసుని, ఈ జిఫీల్ యొక్క దేవుడి యొక్క ఆజ్ఞల అతిక్రమణను చూసి దేవుడు దావీదుకు సహాయంగా నిలబడ్డాడు.
ఇక్కడ నమ్మక ద్రోహము అనే మాట వచ్చింది కాబట్టి చరిత్రలో ఒక సంఘటన మనము తెలుపుకుందాం. రోమా సామ్రాజ్యాన్ని జయించాడు జూలియస్ సీజర్, జయించాడు. రోమా చక్రవర్తి అయ్యాడు. ఆయన చక్రవర్తి అయినప్పటికీ ఆయన అందరు చక్రవర్తి వలె రాజ్యాధికారము, రాజ్యాహంకారము, రాజ్యాన్ని విస్తరింపచేయటము, ఇలాగ తనే పైన ఉండాలని ఆయన కోరుకోలేదు. మిగిలిన చక్రవర్తులకి అతీతంగా ఆలోచించాడు. సంస్కరణలు చేశాడు, కొన్ని సంస్కరణలు, చట్టాలు చేశాడు. ఏమని? ప్రజలందరికీ రాజ్యాధికారం సమంగా పంచుదామనుకున్నాడు. ఇటువంటి చక్రవర్తి ఎక్కడా లేడు చరిత్రలో. ప్రజలందరికీ సమంగా పంచుదాము. మనం కమ్యూనిజంలో చూస్తే, కమ్యూనిజంలో పేద ధనిక అని భేదాలు ఉండకూడదు. కొంతమంది అంత భూమి ఎవరికి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అందరూ సమంగా భూమి పంచుకుందామని కమ్యూనిజంలో ఒకప్పుడు లేండి, ఇప్పుడు కాదు, ఆ విధంగా అనుకున్నారు. అదేవిధంగా ఈ చక్రవర్తి రాజ్యాధికారాన్నే ప్రజలకు సమంగా పంచాలని అనుకొని చట్టాలు తీసుకొచ్చాడు, కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు. ఇది పక్కన ఉన్నటువంటి సామంత రాజులకి, చక్రవర్తులకి ఇది నచ్చలేదు. వీళ్ళందరికీ రాజ్యాధికారం అంటే ఇష్టం కదండి. ప్రజలు మనతో పాటు సమంగా ఉంచుకుంటే మనకేముంటుంది అధికారం, మన యొక్క ఆధిక్యత ఏముంటుంది అని ఆలోచించి ఎవ్వరికి నచ్చలేదు. కానీ చక్రవర్తికి ఎదురు చెప్పలేరు. వీళ్ళందరికీ, చక్రవర్తికి మాత్రం, ఈయనకు జూలియస్కి మాత్రము 100% ప్రజల మద్దతు ఉంది. ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు, ఈ చక్రవర్తి చాలా మంచోడని. ఇటువంటి సమయంలో చక్రవర్తిని ఎదిరించలేరు, యుద్ధం చేయలేరు, సలహా ఇవ్వలేరు. ఎందుకంటే ఆయన గొప్ప స్థానంలో ఉన్నాడు, ప్రజల మద్దతు కలిగి ఉన్నాడు. అప్పుడు ఈ చక్రవర్తికి, రోమా చక్రవర్తికి 22 మంది అనుచరులు ఉన్నారు. ఎంతో నమ్మకమైన వాళ్ళు. తన ఎంటనే తనంతా రాజభవనంలోనే ఉండేటువంటి వాళ్ళు, ఇతనితో పాటు కలిసిమెలిసి మెలిగే వాళ్ళు 22 మంది ఉన్నారు. వీరందరూ నమ్మకమైన వాళ్ళు. వీళ్ళని పెట్టుకొని ఆయన ఉన్నప్పుడు ఈ 22 మందిలోనే భయంకరమైన ఆలోచన వచ్చింది. ఇతను చేస్తున్న సంస్కరణలో వీళ్ళకు గుబులు పుట్టించింది. గుబులు పుట్టించి ఏం చేశారు? అందరూ కూడుకొని ఒక రహస్య సమావేశం చేసుకొని కుట్ర పన్నారు. ఏమని కుట్ర పన్నారు? మనము ఈ రాజును చంపేద్దాం, ఈ చక్రవర్తిని చంపేద్దాం. ఎందుకు? ఇతను చేస్తున్న సంస్కరణలు సంస్కరణలు కానీ జరిగాయి అంటే మనకు ఎవ్వరికి రాజ్యాధికారం ఉండదు, అందరము సమానంగా అయిపోతాం అని కుట్ర పన్నారు. కుట్ర పన్ని ఇంకొక ఆలోచన చేశారు. ఎవరో ఒకరు చంపితే అది హత్యా నేరం అవుతుంది, నేరం శిక్ష అవుతుంది. కాబట్టి శిక్ష వేస్తారు. మన అందరము తలా ఒక పోటు పడుద్దాం. అందరూ పోటు పడిస్తే అందరికీ శిక్ష వేయడానికి కుదరదు, ఒక దోషిని శిక్షిస్తారు కాబట్టి కుదరదు అని తలా ఒక పోటు పడుద్దామని ఒక కుట్ర పన్ని ఎదురు చూస్తున్నారు. ఒక సమయం వచ్చింది. చక్రవర్తి ఎదురుగా వీరు వెళ్ళి ఒక్కొక్కడు 22 మందిలో ఒక పోటు పొడిచాడు. పొడవగానే చక్రవర్తి ఆశ్చర్యపడ్డాడు. ఏం జరుగుతుందని తెలుసుకునే లోపల రెండోవాడు పొడిచాడు. పొడిచేసరికి చక్రవర్తి అప్పుడు మేల్కొని తిరుగుబాటు చేశాడు, ప్రతిఘటించాడు. ప్రతిఘటిస్తుంటే వెనకొకరు, ముందొకరు, వెనకొకరు, ఒక్కొక్కడు 21 మంది పోట్లు పొడిచారు. అయినా ప్రతిఘటిస్తూనే ఉన్నాడు, వాళ్ళని తిరుగుబడుతూనే ఉన్నాడు, రక్షించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. 22వ వ్యక్తి వచ్చి పోటు పొడిచాడు. అప్పుడు ఆ వ్యక్తిని చూసి ఆ చక్రవర్తి అతను చూసి చాలా ఆశ్చర్యంగా, నిస్తేజంగా, నిస్సహాయంగా, చాలా కుంగిపోయి చూశాడు. ఆయన చూపులో అన్ని అర్థాలు కనిపించాయి. చూసి నువ్వు కూడానా, నమ్ముకున్న నువ్వు కూడానా అని అన్నాడు. అని కింద అతన్ని మాత్రం ప్రతిఘటించలేదు. ఎందుకంటే ఆ ఆశ్చర్యంలో ఆయన ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయాడు. 22వ పోటు పడవగానే నేల కూలిపోయాడు, చక్రవర్తి చనిపోయాడు. ఆనాడు ప్రపంచంలో అంటే ఆయన బ్రూటస్, ఆయన చాలా స్నేహితుడు, నమ్ముకున్న వాడు అనమాట. ఆ బ్రూటస్సే స్నేహితుడే చంపేశాడు. అప్పుడు వీళ్ళకు ఆ రోజు జరిగిన సంఘటన ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా బ్రూటస్ నమ్మకద్రోహి అని అన్నారు. కానీ
అప్పుడు ఈ నమ్మక ద్రోహులు ఇప్పటికీ ఉన్నారు, ఆనాడే కాదు ఇప్పటికీ ఉన్నారు, మన పక్కనే ఉంటారు, సన్నిహితంగా ఉంటారు. ఈ నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు. ఆ రోజు చక్రవర్తి మరి దేవుణ్ణి ఆశ్రయించాడో లేదో నాకు తెలియదు. ఆశ్రయించుంటే తప్పకుండా తప్పించబడి ఉండేవాడు. దేవుణ్ణి నమ్ముకొని ఉంటే, దేవుడి కోసమే ఉండింటే తప్పించబడేవాడు. ఇలాంటి బ్రూటస్లు ఎవరు ఏం చేసి ఉండేవాళ్ళు కాదు. కానీ దావీదు మహారాజు మాత్రము ఇటువంటి బ్రూటస్ లాంటి వాళ్ళు ఎంతోమంది చుట్టూ ఉన్నప్పటికీ దావీదు వారి నుండి దేవుడిని ఆశ్రయించాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవుడినే ఆధారంగా చేసుకున్నాడు. కాబట్టి ఈ జిఫియల నుండి దేవుడు ఏ విధంగా రక్షించాడో చూద్దామండి. ఈ జిఫీలు చెప్పగానే సౌలు సమాచారం విని, జిఫీలు ఇంకొక మాట అన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 23:20లో రాజువైన నీ చేతికి అతన్ని అప్పగించుట మా పని. ఏమన్నారండి జిఫీలు 23:20లో మొదటి సమూయేలు, నీ చేతికి అతన్ని అప్పగించుట మా పని. ఎందుకండి, ఎందుకు పని వాళ్ళకు అని అప్పగిస్తే అప్పుడు ఏం చేశాడు ఈ సమూయేలు, మీరు నా యందు కనికరపడిరి కాబట్టి మీకు యెహోవా ఆశీర్వాదం కలుగును. చూసారా, ఇలాంటి తప్పుడు వాటికి కూడా యెహోవా ఆశీర్వదిస్తాడా? మీరు నా యందు కనికరపడాడు, యెహోవా ఆశీర్వాదం మీకు కలుగుతుంది అని ఈ సమూయేలు సౌలు భరోసా ఇచ్చాడు. భరోసా ఇచ్చి వీళ్ళిద్దరూ శత్రువులు కుట్రతో ఒకరికొకరు ఏకమైపోయి కలిసిపోయి దావీదుని పట్టించాలని చూశారు. ఈ సమాచారం అందగానే సౌలు తన సైన్యముతో ఈటెలు పట్టుకొని కొండ ఆ పర్వతం చుట్టూ మోహరింపచేశాడు, సైన్యాన్ని మోహరింపచేశాడు. అప్పుడు దావీదు దిగి వస్తున్నాడు. ఎదురుగా సౌలు సైన్యం ఉంది. వెంటనే అక్కడ ఉన్న ఒక శిల, ఒక రాయి, దాని దగ్గర గబుక్కని దాక్కున్నాడు. ఏమాత్రం వాళ్ళు అటు ఇటు తిరిగినా దావీదు కనిపిస్తాడు. దగ్గరగా వెళ్ళాడు, దగ్గరగా చూస్తున్నాడు సౌలుని. సౌలు ఎప్పుడు కనిపిస్తాడా, ఎప్పుడు వేద్దామని. చాలా చాలా తక్కువ డిస్టెన్సే ఉంది సౌలుకి దావీదుకి. చూస్తున్నాడు. ఇంక ఎంతసేపు అని తప్పించుకోవడానికి లేస్తే, కదిలితే, పక్కకు తిరిగితే సౌలు గుర్తించే స్థితిలో ఉన్నాడు. సౌలు కూడా ముందుకెళ్దామా వెనకెళ్దామా ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఎక్కువ సమయం ఉంటే సౌలు కొండ కూడా ఎక్కగలిగే సమయం అది. ఆ సమయంలో దేవుడు దావీదు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించుకున్నాడు. ఆ శిలను గట్టిగా కౌగిలించుకున్నాడు. గట్టిగా కౌగిలించుకొని దాన్నే ఆధారంగా చేసుకొని భయభ్రాంతుడై కన్నీటితో దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో దూత వచ్చింది. ఒక సైనికుడు వచ్చి, సౌలా మహారాజా, అక్కడ మనకు ఫిలిష్తీయులు మన రాజ్యంలోకి ప్రవేశించారు. వాళ్ళు యుద్ధం మనల్ని జయించకముందే మనం వెళ్ళిపోవాలి అని చెప్పగానే సౌలు ఏం చేయాలో తెలియదు. ఇంతవరకు సౌలు రాజ్యం గురించి పట్టించుకోలేదు, దావీదుని వెంటాడడంలోనే ఉన్నాడు. అప్పుడు సౌలు వెంటనే వెనక్కి తిరిగిపోతే దావీదు చాలా ఊపిరి పీల్చుకొని దేవుని స్తుతించుకొని దాన్ని భయ విముక్తి శిల అని పేరు పెట్టాడు. ఆ శిలకి ఏం పేరు పెట్టాడండి? భయ విముక్తి శిల అని పేరు పెట్టాడు. అంటే భయం నుండి విముక్తి కలిగించింది, ఆ బండే అండగా ఉంది, అదే దాగు స్థలంగా ఉంది అని దావీదు దానికి పేరు పెట్టాడు. అప్పుడు దావీదు ఏం చేశాడు తప్ప, అసలు సౌలు ఎందుకు తరుముతున్నాడండి దావీదుని? సౌలు ఎందుకు తరుముతున్నాడు? అసూయ ఎందుకు వచ్చింది? దావీదు 14 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్కు వెళ్ళినప్పుడు ఇజ్రాయేలుల మీద ఫిలిష్తీయులు దాడి చేస్తుంటే గొల్యాదు, 13 అడుగులు ఉన్నటువంటి గొల్యాదు సవాలు విసురుతున్నాడు. ఇజ్రాయేలుల మీద భయంకరమైన సవాలు విసురుతున్నాడు. ఎవరు వస్తారో రండి అని చాలా భయంకరంగా ఉన్నాడు. ఇజ్రాయేలు అందరూ భయభ్రాంతులై ఏ విధంగా మనం యుద్ధానికి పోదాము, ఏ విధంగా ఇతన్ని జయిస్తాము అని ఇలా ఒకరిలో ఒకరు తలపోసుకుంటూ, ఒకరిలో ఒకరు ఏం చేయాలని ప్రణాళికలు చేసుకుంటూ దారి తెన్ను తెలియక భయభ్రాంతులై ఉన్నప్పుడు దావీదుని దేవుడు అక్కడికి పంపించినప్పుడు ఆ సౌలు విసిరే సవాల్ని విని ఆ చిన్న బాలుడైనటువంటి దావీదు ఎంత రోషం వచ్చింది. రోషం గల దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి పౌరుషంగా ఈ మాట అన్నాడండి. మొదటి సమూయేలు 17:26లో జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తుడు ఏ పాటివాడు అని అంత పౌరుషమైన మాట మాట్లాడాడండి దేవుడు అది చూశాడు. అంత చూసి తన శక్తియుక్తులు ఏమీ లేవు దావీదుకి, చిన్న పిల్లోడు, యుద్ధ ప్రావీణ్యాలు తెలియవు,
ఆ యుద్ధంలో శిక్షణ లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ ఏమన్నాడు ఒక మాట, సింహం బలం నుండి, ఎలుగుబంటి బలం నుండి రక్షించిన దేవుడు నన్ను రక్షించాడా అన్నాను. విశ్వాసము, అక్కడ రోషము, ఇక్కడ విశ్వాసము కనపరిచి దేవుడు నీ చేతికి అప్పగిస్తానని మాట ఇచ్చాడు దావీదుకి. వెళ్ళి అక్కడ ఏం చేశాడు దావీదు వెంటనే ఒడిసెల రాయి మాత్రమే, ఎటువంటి ఆయుధం లేకుండా, ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ మరొకసారి మననం చేసుకున్నాం. ఒడిసెల రాయిని తిప్పాడు, తిప్పి ఒక్క విసిరితే నుదుటికి తగిలి గొల్యాదు పడిపోయాడు. పడిపోయిన వెంటనే అతను వరలో ఉన్న ఖడ్గాన్ని తీసి తల నరికేశాడు. ఇది ముందే సవాలు, నిన్ను నా చేతికి దేవుడు అప్పగిస్తాడు అని ముందే నమ్మకం సవాలు విసిరాడు దావీదు కూడా. అంటే ఆ నమ్మకము, విశ్వాసము, ధైర్యము, తెగువ ఎక్కడి నుండి వచ్చిందండి? దేవుడి నుండే వచ్చింది. ఆ రోషం ఎంత వచ్చింది? దేవుని నామానికి ఎంత అవమానం చేస్తున్నాడు ఈ ఫిలిష్తుడు అని రోషపడ్డాడు. మనం కూడా దేవుడి పట్ల రోషం కలిగి ఉండాలి. దేవుని నామానికి అవమానం కలిగించకూడదు. దేవుని నామాన్ని ఎక్కడైనా ఘనపరచాలి, మహిమపరచాలి. మన ప్రవర్తనలో, మన మాటలో మహిమ, ఘనత, ప్రభావం అన్నీ దేవుడికి చెల్లించాలి. అలాగే ఎక్కడైనా కూడా దేవుని నామానికి అవమానం జరుగుతుంటే మనం అందరం కూడా దాని గురించి రోషము, పౌరుషము పుంజుకోవాలి. ఆ విధంగా దావీదుని మనము అనుసరిస్తే చాలా విషయాలు ఉంటాయండి. దావీదు కీర్తనలు చదువుతుంటే ప్రార్థన తెలియనటువంటి వాళ్ళు కూడా ప్రార్థన అంటే ఏమిటి అని తెలుసుకుంటారు. ప్రార్థన ఎలా చేయాలి, దేవుడితో హృదయానికి అత్తుకొని మాట్లాడతాడు. దగ్గరగా ఉండి ప్రేమతో దేవుడితో మాట్లాడతాడు. ప్రతి విషయము చెప్పుకుంటాడు. ఆ ప్రార్థన ఎంత బాగుంటుంది కీర్తనలో. ప్రతి ప్రార్థన దావీదు చేసిన అందుకే హృదయానుసారుడు, ఇష్టానుసారుడు అన్నాడు దేవుడు. అంత మెచ్చాడు. ఈ విధంగా సౌలు ఆ విధంగా జయించిన తర్వాత వీళ్ళేం చేశారు, అక్కడ ఆ ఊళ్ళలో ఉన్న స్త్రీలందరూ చాలా రిలీఫ్ అయిపోయారు. ఒక్కసారిగా ఆ భయభ్రాంతుల నుండి రిలీజ్ అయ్యి సంతోష గానాలతో నాట్యాలు చేసుకుంటూ పాటలు పాడుతున్నారు. ఏం పాట పాడారండి? సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాడారు. ఆ పాటే దావీదుకి చేటు తెచ్చింది. ఆ పాట ఏం తెచ్చిందండి? దావీదుకి చేటు తీసుకొచ్చింది. ఏ విధంగా అప్పుడు ఈ సౌలు, మొదటి సమూయేలు గ్రంథం 18:7 ఉంటుందండి. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులని జయించాడని ఉంటుంది. అలాగే 18:19 సౌలు మీదకి దురాత్మ వచ్చేసింది. ఈ పాట వినగానే సౌలుకి ఏమొచ్చింది? దురాత్మ ఆవహించి ఈ మాటలు ఇంపుగా కలగలేదు, ఈ పాటలు ఇంపు కలిగించలేదు. వెంటనే విషపు చూపు దావీదు మీద నిలిపాడు. ఆ విషపు చూపు నిలిపినందువల్లనే, అసూయ ద్వేషాల వల్లనే దావీదుని వెంటాడుతున్నాడు సౌలు. ఎప్పుడు చంపుదామా. ఇంట్లో ఉన్నప్పుడే 2 సార్లు ఈటలు ఇసిరాడు. ఎప్పుడు సితారా వాయించుకుంటూ తన్మయత్వంలో దేవుణ్ణి కీర్తనలు పాడుకుంటున్న దావీదు మీదకి ఈ సౌలు ఈట విసిరినప్పుడు తప్పించుకున్నాడు. ఇంకొకసారి భోజన బల్ల దగ్గర కూర్చోమని కూడా ఒకసారి ఈట ఇసిరితే దావీదు చేత్తో పట్టుకున్నాడు ఆ ఈట. అది దావీదు శక్తి, యుక్తులు, అవి కాదండి. అసలు సౌలుని ఈట ఇసిరితే తప్పించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే బెన్యామీనీయుడు. సౌలు ఎవరు? బెన్యామీనీయుడు. బెన్యామీనీయులకు దేవుడు ఒక తలాంతు అంటారో, దాన్ని ఒక కెపాసిటీ అంటారో నాకు తెలియదు, అది ఇచ్చాడు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఈటలు విసరటంలో చాలా నేర్పరులు. యుద్ధంలో తోడేళ్ళ వల్ల చీల్చేస్తారనమాట. యుద్ధంలో అంత నేర్పరులు, ప్రావీణ్యం ఉంది. వారు ఈట ఇసిరితే ఒక వెంట్రుక దూరం నుంచి పట్టుకుంటే ఆ వెంట్రుకని తగ్గొట్టగలరంట ఈట విసిరి. అంత దూరం నుంచి అయినా ఆ ఈటను గురి తప్పకుండా ఇసిరే వాళ్ళంట వాళ్ళు బెన్యామీనీయులు. అటువంటి వాడు సౌలు. తర్వాత ఒక్క ఈటతో ముగ్గురిని ఒకేసారి చంపగలరంట. అంతటి నైపుణ్యము, ప్రావీణ్యత ఉన్నటువంటి సౌలు నుండి 2 సార్లు ఈటపోట్ల నుండి తప్పించుకున్నాడంటే ఏదండి? దావీదు యొక్క శక్తియుక్తుల సామర్థ్యమ కాదు. దేవుడు అండగా ఉన్నాడు. దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు.
దేవుణ్ణి ఆశ్రయంగా పెట్టుకున్నాడు. దేవుడే తన కోట దుర్గం అనుకున్నాడు. తన ప్రార్థనలే ధూప నైవేద్యాలుగా చేస్తుంటాడు దావీదు. ప్రతి విషయంలో తగ్గించుకొని ప్రతి పాపము ఒప్పుకొని దేవుణ్ణి ఆశ్రయించాడు. మనకు కూడా ఉంటారండి శత్రువులు. మనం కూడా దావీదు వల్లే ప్రార్థన చేసుకొని దేవుణ్ణి ఆశ్రయించి ఉంటే ఏ కీడు మన దగ్గరికి రాదు, ఏ శత్రువు మన అంటుకోడు. వాడు ఎంత బలాఢ్యుడైనప్పటికీ, ఎంత ప్రావీణ్యం కలిగినటువంటి వాడైనా, ఎంత శక్తియుక్తులు ఉన్నటువంటి వాడైనా మనల్ని ఏం చేయలేడు. ఎప్పుడు మనం బలహీనులుగా ఉంటామో, ఎప్పుడు మనము జ్ఞానం లేక ఏమీ లేకుండా ఉంటామో అటువంటి వాళ్ళ దగ్గరికే దేవుడు వస్తాడు. అటువంటి వాళ్ళనే దేవుడు నింపుతాడు. మనం ఖాళీగా ఉంటే దాన్ని నింపుతాడు. మనకు శక్తి జ్ఞానం ఏమీ లేదు ప్రభు అనుకుంటాం, దేవుడు నింపుతాడు. మన పక్షాన ఉంటాడు, మన ముందర ఉంటాడు, మన తరపున యుద్ధం చేస్తాడు. ఇదే దావీదు విషయంలో జరిగింది. ఇలా తరుముకుంటూ పోతుంటే దావీదు ఆ శిలను పట్టుకొని ఆ బండ దగ్గర దాక్కున్నప్పుడు కూడా దేవుడే ఆ ప్రమాదం నుండి తప్పించి మరణపు అంచు దగ్గరికి పోయిన తర్వాత ఆ సౌలుని దారి మళ్లించింది ఎవరు? యెహోవా దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండుట ఎంత భాగ్యం, ఎంత ధన్యత. మనం సరైన వేలో సరైన పద్ధతిలో ప్రార్థన చేసుకొని పూర్తిగా దేవుడికి ఆనుకొని ఉంటే మనకి ఎటువంటి లోక బాధలు ఏవి ఉండవు. నిత్యము మనము కుటుంబ బాధలు, ఆర్థిక బాధలు, సమస్తమైన బాధలు, దుఃఖాలు దుఃఖిస్తూనే ఉంటాం, ఆలోచిస్తూనే ఉంటాం. దేవుడి మీద భారమేము, దేవుణ్ణి ఆశ్రయించము. దావీదుని ఈ యొక్క అధ్యాయం ద్వారా దావీదుని ఏ విధంగా ఆశ్రయం కలిగి ఉండాలో మనం దేవుడు మనకు నేర్పుతాడని నేను నమ్ముతున్నానండి. ఇక్కడ 3వ అధ్యాయంలోనే అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీయజూచుచున్నారు. బలాఢ్యులు ఎవరు? సౌలు బలాఢ్యుడు, ప్రాణం తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కాదు. ఏంటి ఇప్పుడు వాళ్ళ ఎదుట దేవుడు లేడు. అందుకే వాళ్ళు దేవుడు పక్షాన ఉన్నటువంటి దావీదు పక్షాన ఉన్నాడు కాబట్టి వాళ్ళు దావీదుని జయించలేకపోయారు. ఇదే విషయము దేవుడికి విన్నవించుకుంటున్నాడు దావీదు. తర్వాత ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణం ఆదరించువాడు. ఇక్కడ ఏమన్నాడు? ఆ బండ దగ్గర నుండి తప్పించుకోకముందే ఈ మాట అన్నాడు దావీదు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణం ఆదరించేవాడు అన్నట్టుగానే నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును. ఆ శత్రువులు కీడు చేయాలనుకొని ప్రాణం తీయాలనుకున్నా కూడా దేవుడు సహాయంగా నిలబడి ఏం చేశాడు? ఆ బండాన్ని జాగు స్థలంగా ఉంచుకొని తప్పించాడు. అంటే ఇక్కడ ఒక మాట అండి, ఈ విధంగా దేవుడికి ప్రథమ స్థానం ఇస్తే ఈ విధంగా జరుగుతుందని మనకు తెలిసింది కదా. దేవుని చేతి నీడలో ఉంటే మనం కూడా మన దగ్గరికి పొరుగువాడు ఎవరైనా వస్తే ఏ హాని కలిగించకూడదు, సురక్షితంగా వారిని ఉంచాలి. మనం నమ్మి వచ్చిన వాళ్ళని ఎప్పుడు కీడు చేయకూడదు. దావీదుని జిఫీలు చేసినట్టు మనం చేయకూడదు. మనం వాక్యం తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి మనం ఆ విధంగా చేస్తే దేవుడు మనల్ని కూడా క్షమించాడండి. దేవుని నమ్ముకొని వాక్యం తెలిసినప్పుడు సౌలు కూడా దేవుని నమ్ముకున్నాడు, అయినప్పటికీ క్షమించలేదు. మనం కూడా దేవుడి చేతిలో, యెషయా అంటాడు, దేవుడి చేతిలో ఉంటే మనకు ఆశీర్వాదం వస్తుంది, మరి మనకేంటి కాపాడబడతాము, కాపుదల ఉంటుందని మనకు తెలుసు. అందుకని దేవుని చేతిలో ఉండాలి. మన పొరుగు వారిని కూడా అదేవిధంగా మనం రక్షించాలి. ఎవరిని ద్వేషించకూడదు, కీడు చేయకూడదు. చేస్తే మనకు ఆ శాపం మన మీదకి వస్తుంది. ఇక్కడ అమెరికా దేశం ఏ విధంగా ఏర్పడింది, నా సొంత జ్ఞానం కాదండి, తెలుసుకొని చెప్తున్నటువంటి విషయాలు. అమెరికా దేశము ఎలా ఏర్పడింది? రోమన్స్ కొంతమంది దేవుణ్ణి ఆచరించే వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు, ఆ మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించే వాళ్ళు ఏం చేశారు? కొంతమంది వలస వచ్చారు. అమెరికా దేశం అంతా వలస ప్రాంతమే. మా స్కూల్ వెంకటరావు నగర్లో ఉంది కదండి, అదంతా వలస వచ్చేవాళ్ళే. ఒకరని అంటూ ఉండరు, ఒక కులము ఒక ఊరు ఏముండదు, అందరూ వలస ప్రాంతాలు, మైగ్రేటెడ్ పీపుల్. అలాగే అమెరికా కూడా మైగ్రేషనే, అందరూ రకరకాల నుండి వచ్చిన వాళ్ళు. మొట్టమొదటిగా వీళ్ళు ప్యూరిటన్స్ అనే వాళ్ళు వచ్చారు. ప్యూరిటన్స్ అనే ఎవరిని అంటారు? రోమా నుండి వచ్చిన వాళ్ళు ప్యూరిటన్స్. వాళ్ళు యెహోవా మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాళ్ళు. దేవుని చట్టాలని, దేవుడి యొక్క ఆజ్ఞల్ని పాటించేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి బాగా నమ్మి ఆ ప్రదేశానికి వచ్చి
వారి యొక్క సమయాన్ని, వారి యొక్క సంపాదనని దేవుడికి సమర్పించుకొని ఈ దేశాన్ని ప్రభువా అభివృద్ధి దేశంగా చేయండి ప్రభువా అని ప్రార్థించారు. ప్రార్థించటమే కాదు, వారి యొక్క యథార్థత, వారి యొక్క నీతి, వారి యొక్క వాళ్ళ యొక్క దేవుణ్ణి నమ్ముకునే విధానము, ఆ వాక్యానుసారమైన జీవితము, ఇవన్నీ దేవుడు చూసి ఆ దేశాన్ని గొప్పగా ఆశీర్వదించారు. ఆ డాలర్ మీద కూడా ఆ రాజ్యాంగం అంతా మనకు అంబేద్కర్ రాశాడు రాజ్యాంగము, కానీ అమెరికన్స్ రాజ్యాంగము అంత బైబిల్ ప్రకారమే రచించారు, బైబిల్ ప్రకారమే నడిచేటట్టు రచించారు. మరి ఆ రాజ్యాంగాన్ని రాబోయే పరిపాలకులు కూడా దాన్నే ఫాలో అయ్యారు. అక్కడ వాళ్ళ డాలర్ మీద కూడా ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుందట. అంటే ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు పెట్టుకున్నారు, ప్రథమ స్థానం ఇచ్చారు. దేవుణ్ణి మొదటగా పెట్టుకొని ఆ మోషే ధర్మశాస్త్రాన్ని ప్రకారం ఆచరిస్తూ వాక్యాన్ని ఆజ్ఞలు అన్నీ పాటిస్తూ నడుచుకున్నారు. కాబట్టి ఆనాటి ప్యూరిటన్స్ వలన అమెరికా దేశము అగ్రరాజ్యంగా అభివృద్ధి పొందింది. కాబట్టి ఇప్పుడు నేడు అందరూ పోయి కొంచెం ఇది అయిపోయింది, కానీ అగ్రరాజ్యంగా అంత సంపద అయినటువంటి దేశంగా ప్రపంచంలో అంత పెద్ద దేశంగా ఏర్పడడానికి కారణము ప్యూరిటన్స్ ధర్మశాస్త్రాన్ని అనుసరించి, దేవుడి ఆజ్ఞలను అనుసరించి దాన్ని రాజ్యాంగాన్ని రచించుకొని పరిపాలించుకున్నారు. అందుకే మనం కూడా దేవుడి ఆజ్ఞలు పాటిస్తూ దేవుణ్ణి ముందు పెట్టుకొని ప్రథమ స్థానం ఇస్తూ మన సమయాన్ని, సంపాదనని దేవుడికి ఇస్తూ చేస్తే మనం కూడా ఆ అగ్రరాజ్యంగాలాగే ఉన్నత స్థానంలో మనం కూడా ఉంటామండి. ఇది ఇంకొక విషయం ఏంటంటే, దావీదు ఆ శిలకు ఎందుకని ఆ పేరు పెట్టాడండి? భయ విముక్తి శిల. గడగడలాడిపోతున్న సమయంలో దేవుడు ఆ మరణ ఛాయల నుండి తప్పించినప్పుడు ఆ బండ మనకు క్రీస్తు. ఆ బండ ఎవరండి? క్రీస్తు మనకు అండగా నిలబడ్డాడు. దాన్నే ఆశ్రయంగా చేసుకున్నాడు దావీదు. దాన్ని ఆశ్రయంగా చేసుకొని రక్షింపబడ్డాడు. ఇంకోటి ఇక్కడ, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము, స్వేచ్ఛార్పణలైన బలులను నీకు అర్పించదను. ఆ శత్రువులు వారు చేసిన కీడు వారికే దేవుడు ఇస్తాడని నమ్మాడు. స్వేచ్ఛార్పణమైన బలులు అర్పిస్తానన్నాడు. అంటే తనకిష్టమైనవి ఏవైనా కోరికలు, దేవుడికి ఆజ్ఞానుసారమైన కోరికలు, ఆజ్ఞానుసారంగా ఉండనివి, మా ధర్మశాస్త్రంలో వ్యతిరేకంగా ఉండే కోరికలు మనలో ఉంటే అవి తీసేయటమే స్వేచ్ఛార్పణమైన బలి. అక్కడ పాత నిబంధనలో ఏమో మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటిస్తే స్వేచ్ఛార్పణ బలి ఇచ్చినట్టు. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువే మనకు స్వేచ్ఛార్పణ దేవుడే మనకు స్వేచ్ఛార్పణ బలి ఇచ్చాడు. ఈ విధంగా మనం కూడా మనలో ఉన్న లోపాలు, తప్పులు అన్నీ తెలుసు. ఇది దేవుడికి నచ్చదు, ఇది దేవుడికి ఇష్టమైనది కాదు అని మనం అనుకుంటూనే చేస్తూ ఉంటాం. అలాంటివన్నీ మనము త్యజించుకుంటే అదే మనకు దేవుడికి ఇచ్చే స్వేచ్ఛార్పణ బలి. ఇంకో ఈస్టర్, ఈ లెంట్ డేస్లో చాలామంది ఏం చేస్తారంటే, ఈ 40 రోజులు ఆచారయుక్తమైనప్పటికీ కూడా కొన్ని ఇష్టమైనవి వదులుకొని లెంట్ డేస్లో ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటారు. అది ఆచారమే, కానీ ఆ విధంగా దేవుడికి స్వేచ్ఛార్పణ బలి ఇస్తున్నట్టు. అది పర్మనెంట్గా మనం ఇస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నేను దానికి 6వ అధ్యాయం చదువుతామండి. యెహోవా నీ నామము ఉత్తమము, యేసు నామం అన్నిటికంటే ఉన్నతమైనదని మనకు పాస్టర్ గారు చెప్పారు. యెహోవా నామము స్మరిస్తే మనం బలశాలులు అవుతాము, ఉచ్చరిస్తే ఆశీర్వాదం పొందుతాము. అందుకనే దేవుడు దావీదు ఆ నామాన్ని ఉచ్చరించి బలశాలుడయ్యాడు, ఆశీర్వాదం పొందాడు. ఆ విధంగా నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. నిజమే కదా, ప్రతి ఆపద నుండి అంత భయంకరమైన సౌలు చేతికి ఎన్నోసార్లు దొరికినప్పటికీ దావీదు యుక్తంగా తప్పించుకున్నాడు. ఆ యుక్తి, శక్తి ఎవరిచ్చారండి? దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇవ్వడం వల్లనే దేవుడు యొక్క అనుగ్రహము, కృప లేకపోతే మనం ఏమీ చేయలేము. మన యొక్క స్వనీతి
దేనికి పనికిరాదు, మన పరాక్రమం మన బలి దేనికి పనికిరాదు. ఈ విధంగా దేవుడు ఈ 54వ కీర్తన ద్వారా దావీదు దేవుడిని ఆశ్రయిస్తే మనకి ఎన్ని మేలు జరుగుతాయని తెలియజేశాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక.